అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 6 ఆగస్టు 2024కి సంబంధించి ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే గంటకి 2 గంటలకు ఒకసారి అప్డేట్ వస్తూనే ఉంది, మేకింగ్ అయితే ఉంది. చాలా తక్కువ టైం ఉంది. దాదాపు 70 అడుగుల మట్టి గణేశుని రెడీ చేయాలంటే ఇంత ఫాస్ట్గా వర్క్ జరుగుతూనే ఉండాలన్నమాట. సో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ గణేశునికి టోటల్గా అయితే మట్టి పెట్టేసారు కంప్లీట్గా. ఒక 50% మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయని చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ మట్టి వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక మాటలలో కాదబ్బా, వీడియో తీసుకుంటూ పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక 50% అయితే మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఒక్కసారి జూమ్ చేసుకుని ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చూద్దాం. సో ఇక్కడ ఫేసెస్ దగ్గర చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుని కళ్ళు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అంటే ఒక షేప్ అనేది రెడీ చేసారు అనమాట. అదే కొంచెం కిందికి చూసుకుంటే మనకు దంతాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శంకరుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తికి సంబంధించి ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర అయితే వర్క్ అనేది జరుగుతుందన్నమాట. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు అయితే చేస్తున్నారన్నమాట. ఏవైతే ఉందో కళ్ళకు, ముక్కుకు సంబంధించి షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి షేప్లు అయితే రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవార్లకు సంబంధించి మనకి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవికి సంబంధించి అయితే ఇక్కడ చూడండి కళ్ళు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆ షేప్ చూడండి, కళ్ళ షేప్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ కళ్ళ నుంచి కొంచెం పైన చూసుకుంటే ఆ కిరీటాలు కనిపిస్తున్నాయి. కిరీటాల మధ్య నుంచి కొంచెం హెయిర్ కూడా కనిపిస్తుంది చూడండి. మంచిగా చూడడానికి ముచ్చటగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. 7 తలలతోని ఖైరతాబాద్ మహా గణేశుడు. అండ్ అట్లనే కొంచెం కిందికి చూసుకుంటే తొండం. సో తొండం గురించి చూసుకుంటే తొండం మనకు అటు సైడ్ మళ్ళీ ఉంది, ఇటు సైడ్ మళ్ళీ, అంటే పోస్టర్లో మనకి అటు సైడ్ మళ్ళీ ఉంది అండ్ రియల్గా చూస్తే ఇటు ఉంది ఏంది అని అడుగుతున్నారు. సో కొంచెం పోస్టర్కి అండ్ దీనికి ఒక 10%, 5% అన్న డిఫరెంట్ వస్తుంది బ్రదర్. సో కంపెనీ మెంబర్స్కు అడుగుదామంటే కొంచెం వాళ్ళు చాలా బిజీ ఉన్నారు, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, తొందర చేయాలి కాబట్టి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అయితే చూపించి చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేయలు చూసుకుంటే నిన్న చూసిన విధంగానే గడ్డి పెట్టేసి ఫింగర్స్కి అదే విధంగా ఉంది, ఇంకైతే మట్టి పెట్టలేరు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లడ్డు చేయి దగ్గర కొన్ని ఫింగర్స్ ఇంకా రెడీ చేయలేరంట, అవి రెడీ చేస్తున్నారు. అండ్ ఇంకా వేరే వాటికి ఏదైతే ఉందో వీణ అండ్ అదేవిధంగా కమలం పువ్వు ఉందో వాటికి సంబంధించి అయితే జాలి కూడా పెట్టేసారు. అండ్ అదేవిధంగా పైన మనకు 7 నాగుపాములకు చూసుకుంటే అవి పెట్టేసారు కానీ ఇంకా జాలి అయితే పెట్టలేరు అనమాట. సో ఒక్కసారి పైనుంచి కింది వరకు అయితే చూసుకోండి. అండ్ ఏదైతే బొజ్జ భాగం ఉందో ఆ బొజ్జ భాగం దగ్గర, బొడ్డు దగ్గర అయితే చూడండి. సో ఖైరతాబాద్ గణేశుడు అంటేనే, అంటే ఏ గణేశుడైనా సరే, ఖైరతాబాద్ గణేశుడు కాదు, ఏ గణేశుడైనా సరే బొజ్జ అన్నమాట. గణేశునికి బొజ్జనే అందం. సో బొజ్జ వినాయకుడు అంటాం కదా, అదేవిధంగా ఆ బొజ్జ దగ్గర బొడ్డు పెట్టిరు. అది అంత పెద్ద గణేశునికి చూస్తేనే ఇట్లా అందంగా కనిపించాలి బొజ్జ అనేదానికైతే అక్కడ స్పెషల్ కేర్ తీసుకుని అక్కడ ఆ బొడ్డు భాగాన్ని కూడా వేరేగా రెడీ చేసిరు అనమాట, తయారు చేసి అక్కడ పెట్టేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ గణేశునికి పంచకు సంబంధించి డిజైన్ కూడా చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది. అండ్ సైడ్లకు చూసుకుంటే షాల్వా కూడా రెడీ అయిపోయింది చూడండి. నిన్న చూసుకుంటే షాల్వాకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న షాల్వాకి అయితే మట్టి పెడుతుండే, ఈరోజు రైట్ సైడ్ ఉన్న అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న షాల్వాకి అయితే మట్టి పెట్టేసారు. టోటల్గా అయితే గణేశుడు మట్టితోనైతే మనకు దర్శనం ఇస్తుండు ఈ రోజుకి అయితే. అండ్ మార్నింగ్కి ఈవినింగ్కి అయితే సంబంధం లేకుండా మేకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుందన్నమాట. సో లాంగ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది గణేశుడు. అండ్ ఒక్కసారి దగ్గరికి వెళ్ళి గణేశుని దగ్గర వర్క్ ఎట్లా జరుగుతుంది ఏందనేసి అయితే మొత్తం అయితే గమనిద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు అయితే ఒక 6:37 అయితే టైం అవుతుంది. ఇంత మార్నింగ్ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసి 6 o'clock నుంచి అయితే పని అయితే మొదలు పెట్టేసారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నార్మల్గా రోజు ఉన్న గడ్డి అండ్ అక్కడ చూసుకుంటే వరి పొట్టు. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే మనకు ఈ మండపం దగ్గర శివపార్వతులకు సంబంధించి మట్టి పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ సో శివపార్వతులకు సంబంధించి మట్టి పనులు అవుతున్నాయి. సో ఇంకోటి యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్ ఎవరు వచ్చినా కూడా కొంచెం దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళ పనికి అయితే డిస్టర్బెన్స్ అవుతుందంట. సో కమిటీ మెంబర్స్ చెప్పడం జరిగింది, సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. ఆయన ఇక్కడ చూసుకుంటే అక్కడ దేవతకు సంబంధించి అయితే మొత్తం వెనకాల కిరీటం, అదేవిధంగా ఫేసు అండ్ కళ్ళు, ముక్కుకు సంబంధించి అయితే మొత్తం క్లియర్గా అయితే పెట్టేసి ఒక షేప్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారికి సంబంధించి అయితే కొంచెం ఇంకా పెడుతున్నారనమాట. కొంచెం పోస్టర్లో ఉన్న విధంగానే, అంటే మనకు అటు ఇటు విగ్రహాలు అయితే రావచ్చు, ముందే చెప్తున్నాను. కొంతమంది అయితే నన్ను తిడుతున్నారు, డైరెక్ట్ తిడుతున్నారు అనమాట నన్ను అయితే. సో పోస్టర్లు ఉన్నట్లు ఇక్కడ వస్తలేదు, నువ్వు అడుగు చేయాలి కానీ. సో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కొంచెం పోస్టర్లో ఉన్న దానికి ఇక్కడ ఉన్నదానికి కొంచెం తేడా రావచ్చు, ఒక 1%, 2% తేడా రావచ్చు. కొంచెం ఇక అడుగుతాను, రాజ్ కుమార్ అన్న ఉన్నప్పుడు ఒక స్పెషల్గా ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను. చూసుకుంటే 3 విగ్రహాలకు సంబంధించి అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఈ రోజు అయితే ఫినిషింగ్ టచ్ అయితే చేసేసి క్లియర్గా అయితే చేసేస్తారనమాట ఈ 3 విగ్రహాలకు. ఆయన ఇక్కడ చూసుకుంటే మనకు ఒడిశా నుంచి వచ్చిన జోగారావు సార్ అయితే ఫినిషింగ్ చేస్తున్నారు. అంటే ఏదైతే ఫేస్ అంటే మూతి అండ్ ముక్కు, కళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి
విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి కళ్యాణం అయితే కొంచెం వేరువేరుగా ఉందన్నమాట. ఇక్కడ విగ్రహాలు 2 విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నారు, లక్ష్మీదేవి ఇక్కడ ఉంది. కాకపోతే స్వామివారు ఇక్కడ ఉన్నారు. స్వామివారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నారు, అమ్మవారు అక్కడ ఉన్నారు అనమాట. కొంచెం డిఫరెంట్ రావచ్చు బ్రదర్. సో అందుకనేసి అయితే కొంచెం ఇక మనం అయితే అంటే కొంచెం చాలా ఫాస్ట్గా వేయాలి కదా. పోస్టర్లు ఉన్న విధంగా అయితే అంటే పోస్టర్లు ఉన్న విధంగానే వస్తుంది. కాకపోతే అటు ఇటు విగ్రహాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తొండం అటు ఉంటే ఇటు వచ్చిందిగా ఆ విధంగా అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే బాలరాముడికి హెయిర్కి సంబంధించి అయితే టోటల్గా పెట్టారు. అండ్ పైన కిరీటం, వెనకాల సూర్యుడు లాగా అయితే మనకు బ్యాక్గ్రౌండ్. అండ్ వెనకాల దశావతారాల కోసం మొత్తం ఇట్లా ఆర్చ్ కనిపిస్తుంది. అవి మొత్తం వెనకాల దశావతారాలు వస్తాయి అనమాట. అండ్ చూసుకుంటే ఇక్కడ బాణం కూడా పెట్టేసి మొత్తం ఫినిషింగ్ వర్క్ చేసారు. ఆ ఫినిషింగ్ వర్క్ కూడా మనకు ఏదైతే వరి పొట్టు ఉంటుందో వరి పొట్టుతో చేసారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మన జోగారావు సార్ అయితే ఏదైతే వరి పొట్టు ఉంటుందో వరి పొట్టుతోని ఫినిషింగ్ వర్క్ చేసి పెదాలు, ముక్కు, కళ్ళకు సంబంధించి షేప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వరి పొట్టు కనిపిస్తుంది. వరి పొట్టులో తీసేసి ఒక చేతిలో కట్టె ఉంది, ఆ కట్టె సహాయంతో అయితే చేస్తున్నాడు అనమాట. సో అది. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం వెల్డింగ్ పనులకు సంబంధించి అవుతుంది, అంటే వేరే విగ్రహానికి సంబంధించి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు స్వామివారి పాదాలు, అదేవిధంగా ఎలుక దగ్గర అండ్ స్వామివారి పాదాల దగ్గర అయితే వర్క్ ఏం జరగట్లేదు అనమాట. సో యాజ్ యూజువల్ నిన్న మొన్న ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నమాట. సో నార్మల్గా అయితే. అండ్ ఒక్కసారి అయితే మనం బయటికి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు గడ్డి అదంతా. అంటే నేను ఇంకోటి చాలామంది కట్లు చేస్తారనమాట. ఒక 10 కట్లు 20 కట్లు చేసేసి అన్నీ కలుపుతారు. ఇక నేను ఏంటంటే లైన్ ఒకటే వీడియో పెడతాను కాబట్టి మనకు రోడ్డు, మనం వెళ్ళేది చేసేది అంతా వస్తుంది. అండ్ ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గర నుండి ఆపోజిట్ దగ్గర నుండి చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే బాలరాముడు అండ్ రాహు, కేతు, ఎలుక, స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అండ్ దగ్గర నుండి చూసుకుంటే మనకి ఇట్లా తల పైకి ఎత్తుకొని చూస్తే మనకు బుజ్జ మాత్రమే కనిపిస్తుంది, ఫేస్ కనిపించదు, లైట్గా తొండం కనిపిస్తుంది అనమాట. ఇక చాలామంది దర్శనం చేసుకునే టైంకి వచ్చేస్తే అక్కడ నుంచి దర్శనం లైన్ ఉంటుంది, అంత దగ్గర నుండి దర్శనం లైన్ ఉంటుంది. ఇక మీకు చూసుకుంటే పాదాలు ఒకటే కనిపిస్తాయి. మీరు దూరం నుంచి స్వామివారిని క్లియర్గా చూసి దర్శించుకోండి. అదేవిధంగా ఫోటోలు దించుకోవాలన్నా ఏం దించుకోవాలన్నా చేసుకోండి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి చెస్ట్ భాగం దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఏదైతే వరిగడ్డి అది వరి పొట్టు ఉంటుందో వరి పొట్టుకు సంబంధించి. ఇంకోటి చాలామంది అన్నారు ఈ అంటే ఈ ఏదైతే మట్టి పెట్టిరో అది ఎన్నో లేయర్ అని. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. జాలి మీద నుంచి మనకు వరిగడ్డిలో మట్టి కలిపి ఫస్ట్ లేయర్ మాత్రమే పెట్టిరు. అండ్ ఫస్ట్ లేయర్ తర్వాత ఈ సెకండ్ లేయర్ అనేది పెట్టుకుంటూ వస్తారు. అండ్ వెనకాల చూసుకుంటే మనకు ఏదైతే స్వామివారి ఏదైతే రాహుకేతు ఉన్న స్వామివాళ్ళ వెనకాల మనకి కొంచెం గుట్టలో లేదంటే అలలో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. అక్కడ వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక మనం గడ్డి పెట్టేసి అది మట్టి పెట్టేసి జాలి పెట్టేసిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఏం వర్క్ వస్తుందో ఏందనేసి అయితే. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ ఈ మండపంలో చూసుకుంటే మనకు ఇక్కడ అయితే మనకు శివపార్వతుల కళ్యాణం కోసం ఓన్లీ మనకు 3 పోల్స్ అయితే పెట్టారు. 1 పోల్, 2 పోల్, 3 పోల్స్. ఇక్కడ గడ్డి పెట్టేసి శివపార్వతులకు సంబంధించి విగ్రహాలు అయితే రెడీ చేస్తారనమాట. అంతే ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడైతే వర్క్ ఇది జరుగుతుందన్నమాట. ఇక మనం స్వామివారు ఏదైతే ఖైరతాబాద్ మహాగణేశుని స్వామివారి దగ్గరనే మనకు కళ్ళ దగ్గర అదేవిధంగా తొండం దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది. సో ఒక్కసారి కొంచెం లాంగ్కి వెళ్ళేసి జూమ్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా జరుగుతుందో ఏందనేసి అయితే. సో మనం దగ్గరికి వెళ్తే అస్సలు కనిపించదు. సో ఎగ్జాక్ట్ బుజ్జ భాగం నుంచి కొంచెం పైన అయితే ఇక్కడ కొంచెం ఫినిషింగ్ వర్క్ కోసం అయితే చేస్తున్నారు అనమాట. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ మన భుజం భాగం దగ్గర ఇక్కడ చేస్తున్న వర్క్. అండ్ కొంచెం పైన చూసుకుంటే ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుని కళ్ళ దగ్గర అయితే అవుతుంది. ఇంకొంచెం లాంగ్ వెళ్దాం. సో మీరు ఖైరతాబాద్ గణేశుని ఎగ్జాక్ట్ చూడాలంటే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి హాస్పిటల్ కనిపిస్తుంది. హాస్పిటల్ పక్క నుంచి అక్కడ నిలబడి ఆ చెట్టు కాడ నుంచి నిలబడి చూస్తే మీకు ఆపోజిట్లో ఖైరతాబాద్ గణేశునికి ఫేస్ కానీ అదేవిధంగా కళ్ళు కానీ కిరీటం కానీ పాములు కానీ కనిపిస్తాయి అన్నమాట. సో చూసుకోండి క్లియర్గా. ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కళ్ళ దగ్గర నుదిటి దగ్గర అయితే వర్క్ అవుతుంది అన్నమాట. ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి ఏవైతే షేప్స్ ఉన్నాయో. సో కొన్ని లక్షల మంది దర్శించుకునే ఖైరతాబాద్ గణేశుడు అందంగా తీర్చిదిద్దాలి, అందంగా ఉండాలంటే మెయిన్ ఏవైతే కళ్ళు ఉన్నాయో కళ్ళు అనేది మెయిన్గా ఉండాలి అందంగా. సో దాంట్లో అవి తయారు చేయడంలో అవి తీర్చిదిద్దడంలో ఈ కళాకారులు అయితే దిట్ట అన్నమాట. అంత పెద్ద గణేశుడిని తయారు చేసి అంత అందంగా తీర్చిదిద్దుతారు. సూపర్ ఇల్లు ఆ విషయంలో అయితే. సో ఇది ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి మెయిన్ అప్డేట్ అనమాట. క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుండి అయితే. సో ఇదన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
సో చూసిరు కదా 6 ఆగస్టు 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అయితే హైదరాబాద్ గణేషునికి అయితే టోటల్గా అయితే మట్టితోనైతే కవర్ చేసి ఫస్ట్ లేయర్ మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అదేవిధంగా మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే విగ్రహాలకు సంబంధించి మట్టి పని అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు మనకైతే ఒక షేప్లకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ నుంచి అయితే మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర కూడా మనకు గడ్డి పెట్టడం ఆయన విగ్రహాలు రెడీ చేయడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో గణేశుడు రెడీ కావాలి, అంత పెద్ద వినాయకుడు రెడీ కావాలంటే ఇంత ఫాస్ట్గా వర్క్ అవ్వాలి, ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ కావాలి. సో నాకైతే నమ్మకం ఉందబ్బా, ఒక 2 రోజులు 3 రోజుల ముందే మనకు హైదరాబాద్ గణేశుడు రెడీ అవుతాడు, మనకు దర్శనం ఇస్తాడు అనేసి. సో మీకేమనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అనేసి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేశ.